హాయ్ చిల్డ్రన్. మరి ఇప్పుడు మనము కోవిడ్-19 కారణంగా ఇళ్లలోనే ఉండవలసిన ఆవశ్యకత ఏర్పడింది. మరి ఈ కారణంగా మనము 10th క్లాస్ ఎగ్జామ్స్ రాయడంలో కొన్ని ఇబ్బందులు గురవుతున్నాయి. ఇది మనకి గవర్నమెంట్ ఈ డేట్లు అనౌన్స్ చేసే లోపల మనకి విహారీ టీవీ వాళ్ళు ఇప్పుడు మనకు ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చారు. ఇప్పుడు దాకా మనం నేర్చుకున్నటువంటి పాఠ్యాంశాలని మరొక్కసారి మనం రివిజన్ చేసుకొని ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఈ అవకాశాన్ని వీళ్ళు కల్పిస్తున్నారు. నా పేరు గురుప్రసాద్. నేను ఎస్ఏ పిఎస్ ఫిజికల్ సైన్స్ టీచర్గా పనిచేస్తున్నాను. అనంతసాగర్ మండలము రేవూర్ హై స్కూల్లో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనము ఈ భౌతిక శాస్త్రం ఎలా చేస్తారో మనం చూద్దాం ఒకసారి. ఓకే, మనం భౌతిక శాస్త్రం పేపర్ని మామూలుగా మనం భౌతిక శాస్త్రం అనే పేపర్గా రాదు మనకి. జనరల్ సైన్స్ పేపర్ 1, జనరల్ సైన్స్ పేపర్ 2గా వస్తాయి. జనరల్ సైన్స్ పేపర్ 1 అంటే మనం భౌతిక శాస్త్రము అని అర్థం. జనరల్ సైన్స్ 2 అంటే బయాలజికల్ సైన్స్ అని అర్థం. మరి ఇప్పుడు జనరల్ సైన్స్ 1లో భౌతిక శాస్త్రం చూసుకున్నప్పుడు భౌతిక శాస్త్రంలో పేపర్లో భౌతిక శాస్త్రంలో మనకు ముందుగా మూల్యాంకనం చేయబోయే ముందు మనకు క్వశ్చన్ పేపర్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి పరిశీలిద్దాం. క్వశ్చన్ పేపర్లో ఉన్న అంశాలు ఏముంటాయి అనేది కూడా ఒకటి ఇంపార్టెంట్. దాంట్లో భాగంగా మనకి ఈ ప్రశ్నలన్నీ కూడా ఇవ్వడానికి ప్రధానంగా పుస్తకంలో విద్యా ప్రమాణాలు అని మనకి పుస్తకంలోనే అన్ని ప్రింట్ అయి ఉన్నాయి. దాదాపుగా 7 విద్యా ప్రమాణాలని ఈ పుస్తకంలో ఇవ్వబడి ఉన్నాయి. కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఈ 7 విద్యా ప్రమాణాలని 6 విద్యా ప్రమాణాలుగా కుదించారు. ఈ 6 విద్యా ప్రమాణాలు ఏవో ఒక్కసారి పరిశీలిద్దాం. అందులో ఒకటి ఏంటంటే విషయ అవగాహన లేక కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటాం. రెండవది వచ్చేసి ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం. మూడవది ప్రయోగాలు మరియు కృత్యాలు. నాలుగవది విషయ విశ్లేషణ. ఐదవది బొమ్మలు గీయడం. ఆరవది అభినందన మరియు నిజ జీవిత అనువర్తనం. వీటిని అకాడమిక్ స్టాండర్డ్స్ అని ఏఎస్ అకాడమిక్ స్టాండర్డ్స్గా అంటాం. విద్యా ప్రమాణాలు అంటాం. ఈ విద్యా ప్రమాణాల ఆధారంగా మన క్వశ్చన్ పేపర్ తయారవుతుంది. ఈ విద్యా ప్రమాణాలు మనకి టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లెసన్కి ఆపాదిస్తూ అందులోంచి ప్రశ్నలు తయారు చేయడం అనేది మన క్వశ్చన్ పేపర్లో కనిపిస్తూ ఉంటుంది. దీని ఆధారంగా చేసుకొని ఇప్పుడు ఈ విషయ అవగాహన వీటన్నిటిలో ఏముంటాయి అని ఒక అంశం తీసుకుంటే, విషయ అవగాహన అనగానే మీరు ఒక భావన నేర్చుకున్న తర్వాత అది మీ సొంత మాటల్లో చెప్పగలగడం, అలాగే సొంత మాటల్లో భేదాలు, అలాగే పోలికలు, ఉదాహరణలు మొదలైనవి చెప్పగలిగితే దాన్ని విషయ అవగాహన కింద తీర్చుకుంటారు. అలాగే ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం అంటే ఊహించడం అన్న క్వశ్చన్లు ఎక్కువగా వస్తుంటాయి. దీంట్లో అంశము మరియు కారణం అన్న అంశాలు AS2 కింద అడిగే అవకాశాలు ಹೆಚ್ಚుగా ఉంటాయి. దీని తర్వాత ప్రయోగాలు. మనకి సైన్స్ అంటేనే ప్రయోగాలు చాలా ఉంటాయి. చూడండి, మీరు పుస్తకంలో ప్రతి లెసన్ కూడా యాక్టివిటీలుగా డివైడ్ చేశారే కానీ, విభజించారే కానీ ఎక్కడా కూడా విడిగా లేవు. అందుకని ప్రయోగాలు మరియు కృత్యాల ఆధారంగానే ఈ మొత్తం కంటిన్యూ అవుతుంది. అలాగే విషయ విశ్లేషణ అన్నప్పుడు ఒక పట్టిక తీసుకున్నప్పుడు కానీ, ఒక అంశం తీసుకున్నప్పుడు కానీ, అంశంలోని అన్ని అంశాలు ఏ విధంగా మనం విశ్లేషించగలం అనే దాని మీద ఖచ్చితంగా ప్రశ్నలు వస్తూ ఉంటాయి. అలాగే మరొకటి బొమ్మలు గీయడం. సైన్స్ అంటేనే మనము బొమ్మలు గీచి భాగాలు గుర్తించి వాటి యొక్క ఇంపార్టెన్స్ చెప్పగలడం అంటే ముఖ్యంగా ఉంటుంది. చివరిది ఏంటంటే అభినందన లేదా నిజ జీవిత అనువర్తనాలు. ఎంతో రీసెర్చ్ జరుగుతున్నది. మరి ఇలాంటి శాస్త్రవేత్తల గురించి కానీ, వివిధ రకాలైనటువంటి కాన్సెప్ట్స్, భావనల గురించి కానీ నిజ జీవితంలో ఎక్కడ ఉపయోగపడుతున్నాయి, ఎలా ఉపయోగపడుతున్నాయని చెప్పగలగడమే ఈ అనువర్తనం అంటాం. ఈ పద్ధతిని ఇలా పెట్టడానికి కారణం ఏంటంటే, ఒక విద్యార్థి కానీ ఎవరైనా కానీ సైన్స్ పట్ల తమ దృక్పథాన్ని పెంచుకోవడం, లేక సైన్స్ శాస్త్రీయ అభివృద్ధి, శాస్త్రీయ దృక్పథం ఉన్నది అంటే వాళ్ళ ఆలోచనలు ఈ విధంగానే ఉంటాయి. మొదటగా విషయ అవగాహన గ్రహించి వాళ్ళు కొన్ని ప్రశ్నలు వేసుకొని హైపోథెసిస్ పరికల్పనలు ఏర్పాటు చేసుకొని కొన్ని ప్రయోగాలు చేసి ఆ ప్రయోగాలకు తగినటువంటి సమాచారాన్ని సేకరిస్తూ తగిన బొమ్మలు గీస్తూ వాటిని తన జీవితంలో అనువర్తించడానికి, ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. సైన్స్ అంటేనే ఈ పద్ధతిని అవలంబిస్తుంది. ఇలాంటి సైన్స్ అవలంబించడం ఈ పద్ధతుల ఆధారంగానే మన పాఠ్యాంశాలు కూడా రాయబడి ఉన్నాయి. అందుకనే పాఠ్యపుస్తకం చదివేటప్పుడు ఈ 5 6 దృష్టిలో పెట్టుకొని మనం చదవడం అనేది చాలా ముఖ్యం. వీటి ఆధారంగా చేసుకొని ఇప్పుడు ప్రస్తుతం మనం మూల్యాంకనంలో మన క్వశ్చన్ పేపర్లో ఏ విధంగా వీటిని ఎలా అన్వయిస్తారో ఒకసారి చూద్దాం.
వీటిలో భాగంగా మనకున్నటువంటి 50 మార్కులు ఉన్నాయి. మన క్వశ్చన్ పేపర్ మ్యాక్సిమము 50 మార్కులు కేటాయించబడింది. ఈ 50 మార్కులు కేటాయించిన వల్ల విషాగానికి దాదాపుగా 20 మార్కులు కేటాయిస్తారు. విషాగానికి 20 మార్కులు కేటాయిస్తున్నారు. ప్రశ్నించిన పరికల్పనలకు 5 మార్కులు కేటాయిస్తారు. అలాగే ప్రయోగాలు కృత్యాలకి 8 మార్కులు, అలాగే విషయ విశ్లేషణకి 7 మార్కులు, బొమ్మలు గీయడానికి మళ్ళీ 5 మార్కులు, అభినందనకి 5 మార్కులు. టోటల్గా మనకి 50 మార్కులకి సరిపోతుంది. 20, 30, 15, 30 మొత్తంగా 50 మార్కులకి ఇది సరిపోతుంది. అలాగే పర్సంటేజ్గా తీసుకుంటే ఒకవేళ పర్సంటేజ్గా తీసుకుంటే దీంట్లో క్వశ్చన్ పేపర్లో పర్సంటేజ్గా ఇది దాదాపు 40% కలిగి ఉంటుంది. అలాగే ఇది 10%, ఇది 15, ఇది 15గా వేసుకొని ఇది మళ్ళీ 10, 10గా వేసుకుంటే మనకి మొత్తంగా 100% అవుతున్నది. అయితే ఇక్కడ ఏంటంటే ఇది దాదాపు ఈక్వల్గా పంచడంలో ఇది 7.5, ఇది 7.5 అవుతుంది. అలా కాకుండా పాయింట్లో రాకుండా మనం ఒక మార్కులుగా వేసుకున్నట్టుగా ఇది దాదాపుగా 8కి వేసేసాము. నియరెస్ట్గా 8కి వేసాము, ఇది 7గా వేసాము. ఈ విధంగా ఇది మొత్తము 100 మార్కులకు ఉంటుంది. మరి ఇప్పుడు ఈ విధంగా ఇచ్చినప్పుడు విషయావగాహనలో మనం సాధారణంగా 20 మార్కుల వరకు అదే ఉంది ఎక్కువగా. అందుకని ఒక విషయం పట్ల మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. అలాగే నెక్స్ట్ ఇది ప్రశ్నించడం, పరికల్పనలు చేయడం కూడా చాలా ముఖ్యం. ఊహించడం, ప్రశ్నించడం అనేవి చేయాలి. అలాగే ప్రయోగాలు 8 మార్కులు, అలాగే విషయ విశ్లేషణకి 7 మార్కులు, బొమ్మలు గీయడం మళ్ళీ 5 మార్కులు. కాబట్టి కనీసంగా మనం బొమ్మలు గీయడము, ప్రయోగాలు చేయడము ఇలా కొన్ని నేర్చుకోగలిగినా కానీ కొన్ని అభిప్రాయాలు నేర్చుకోగలిగిన పాస్ మార్కులు గ్యారంటీగా వస్తాయి. ఎస్, ఇప్పుడు మనకి ఈ ప్రశ్నాపత్రంలో మొదటగా 4 భాగాలుగా ఉంటుంది. 1 నుంచి 4 భాగాలుగా విభజించబడి ఉన్నాయి. దాంట్లో ఏమున్నాయో పరిశీలిద్దాం. దాంట్లో మొదటి భాగంలో దాదాపుగా 12 బిట్లు ఇస్తున్నాడు. ఒక్కొక్క బిట్కి హాఫ్ మార్క్ చొప్పున 6 మార్కులు కేటాయించబడ్డాయి. దీంట్లో భాగంగా ఇవి 1 నుంచి 12 వరకు ఉంటాయి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 బిట్లు ఉంటాయి. ఈ 12 బిట్లను మనము ఎగ్జామినేషన్లో కూడా మనకి ఇచ్చే బుక్లెట్లో మొదటిగా రాసేసి అవి ఆన్సర్లు చేయొచ్చు, చేయకపోవచ్చు. కొన్ని చేయగలిగినవి చేయండి, లేదు అలా మొత్తం 12 బిట్లు ఒకే చోట రాస్తే ఎలాంటి కన్ఫ్యూజన్, దిద్దే వాళ్ళకు కూడా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అలా కాకుండా ఈ బిట్లను చాయిస్ కింద అక్కడక్కడ రాసుకుంటూ పోతామంటే చాలా ఇబ్బంది పడ్డ పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా క్వశ్చన్ ఆన్సర్ షీట్లో కూడా ఒకేసారి 12 రాసేసుకొని వాటి ఆన్సర్లు రాయడానికి ప్రయత్నం చేయండి. అలాగే రెండో భాగం చూద్దాం. రెండో భాగంలో మనకి 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. దాదాపుగా 8 ఇస్తున్నాడు. 1, 2, 3, 4, 5, 6, 7, 8 ఈ 8 బిట్లు ఇస్తాడు. 8 బిట్లకి 8 ఇంటూ 1 మార్క్ టోటల్గా 8 మార్కులు ఉంటాయి. 8 మార్కులుగా డివైడ్ అయి ఉన్నది. అలాగే మరొకటి థర్డ్ భాగం, అన్నీ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవన్నీ కూడా. అలాగే థర్డ్ భాగం వచ్చేటప్పటికి మూడో దాంట్లో కూడా 8 క్వశ్చన్లు ఉంటాయి. అప్పుడు 21, 24, 25, 26, 27, 28 టోటల్గా ఇవి ఉన్నాయి. మొత్తము 8 క్వశ్చన్లు, ఒక్కొక్కటికి 2 మార్కులు చొప్పున 16 మార్కులు ఇవ్వబడ్డాయి. 16 మార్కులుగా ఇవ్వబడతాయి. దీంట్లో భాగంగా ఇది 1, 2, 3, 4, 5, 6, 7, 8 క్వశ్చన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఈ మూడిట్లో ఏంటంటే ఎలాంటి ఛాయిస్ ఉండదు. మన ఎగ్జామినేషన్లో ఎలాంటి ఛాయిస్ ఉండదు. ఇవన్నిట్లో నో ఛాయిస్, ఇక్కడ కూడా నో ఛాయిస్, ఇక్కడ కూడా నో ఛాయిస్. అంటే ఈ ప్రశ్నలన్నింటినీ మనం ఆన్సర్ చేయాలి. ప్రశ్నలన్నింటినీ ఏది వదలకుండా ఆన్సర్ చేయాలి. మరి ఇది దాదాపుగా 70% ఇక్కడే వచ్చేసింది మనకి. కాబట్టి ఇవన్నిటిని కూడా ఖచ్చితంగా చేయాలి. దీని తర్వాత వచ్చే 4th సెక్షన్లో మాత్రం ఖచ్చితంగా మనకి ఛాయిస్తో 29, 30, 31, 32, 33 చొప్పున 5 క్వశ్చన్లు ఒక్కొక్కటి ఛాయిస్ ఇచ్చుకుంటూ వస్తారు. దీంట్లో ఛాయిస్ ఉంటుంది, దీంట్లో ఛాయిస్ ఉంటుంది, దీంట్లో ఛాయిస్, దీంట్లో ఛాయిస్, దీంట్లో ఛాయిస్ ఉంటాయి. ఇలా ఛాయిస్ ఉంటాయి. సరే, ఇలా ఇంత పేపర్ ఉన్నప్పుడు మొత్తం ఫిజిక్సే చదివితే సరిపోతుంది కదా, మొత్తం కెమిస్ట్రీ చదివితే సరిపోతుంది కదా అన్న అభిప్రాయం రావచ్చు. కానీ ఏదైనా దాని మీద ఆధారపడితే పాస్ అయిపోతామేమో అన్న అభిప్రాయం ఉండవచ్చు. కానీ అలా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే టోటల్గా ఈ మొత్తం మనం వెయిటేజ్ మొత్తం ఎలా ఉంటే ఈ విద్యా ప్రమాణాలను ఆధారం చేసుకొని టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి క్వశ్చన్స్లో ఏ విధంగా చాయిస్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా ఇవ్వచ్చుండొచ్చు. క్వశ్చన్ పేపరు
ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఇట్లా 6 ప్రశ్నలు ఫిజిక్స్లో నుంచి 6 ప్రశ్నలు కెమిస్ట్రీలోంచి ఇచ్చి ఉండవచ్చు. ఇట్లా టోటల్గా 12 ఉంటాయి. సపోజ్ ఎవరైనా ఒక పేపర్ ఇచ్చే వ్యక్తి ఒకవేళ మనకున్న 12 చాప్టర్ల నుంచి 12 క్వశ్చన్లు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. 12 చాప్టర్లు ఉన్నాయి మనకి ఫిజిక్స్లో. ఒక్కొక్క బిట్ని తీసుకొని ఈ 12 చాప్టర్ల నుంచి ఇచ్చినా కానీ ఆశ్చర్యపోనక్కర్లేదు. ఆ విధంగా ఇవి వచ్చింది. అందుకని ఇలా ఫిజిక్స్ కెమిస్ట్రీలో 2 సమాన భాగాలుగా విభజించబడుతుంటాయి. అలాగే దీంట్లో కూడా సగం 8 ఉన్నాయి కాబట్టి 4 ఫిజిక్స్ 4 కెమిస్ట్రీ కింద 4 ఫిజిక్స్ ప్లస్ 4 కెమిస్ట్రీ కింద ఇవ్వబడతాయి. అదేవిధంగా దీంట్లో కూడా 4 ఫిజిక్స్ 4 కెమిస్ట్రీ కింద ఇవ్వబడతాయి. టోటల్గా 8. ఇప్పుడు ఇక్కడ కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడ ఏది వదలడానికి వీలేదు. ఏదైనా సగం బుక్ చదివామంటే సగం మార్కులే పొందుతాం కానీ మిగిలిన మార్క్ పొందలేము. కాబట్టి పూర్తిగా పొందాలంటే మనం ఖచ్చితంగా ఫిజిక్స్ కెమిస్ట్రీ పూర్తిగా నో చాయిస్ లేకుండా అన్ని ఆన్సర్ చేయాలంటే ఖచ్చితంగా మనం కొంచెం కష్టపడి చదివితే మంచి మార్కులు వచ్చే అవకాశం ఎంతో ఉంటుంది. ఇప్పుడు చూద్దాం. దీంట్లో 29వ ప్రశ్న తీసుకున్నప్పుడు దీంట్లో ఫిజిక్స్ 2 ఫిజిక్స్ నుంచే, అలాగే ఈ 2 కెమిస్ట్రీ నుంచే ఇవ్వబడతాయి. అలాగే దీన్ని చూద్దాం. దీంట్లో మళ్ళీ ఫిజిక్స్ ఇది కెమిస్ట్రీ అలాగే ఇది ఫిజిక్స్ కెమిస్ట్రీ, ఈ చాయిస్ ఉండే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఈ ప్రశ్నలన్నీ రాసేటప్పుడు ఏం గుర్తుపెట్టుకుంటారంటే ఈ అకాడమిక్ స్టాండర్డ్స్ ఆధారంగా వస్తూ ఉంటాయి. దీంట్లో భాగంగా ఇక్కడ మనం గమనిద్దాం. ఈ ఫిజిక్స్ 29, 30 ప్రశ్నలు సాధారణంగా AS1 ఆధారంగా ఉంటాయి. AS1 అంటే విషయావగాహనకు చెందినవై ఉంటాయి. విషయావగాహనకు చెందినటువంటి ప్రశ్నల్లో ఖచ్చితంగా దాన్ని మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంటుంది. దాదాపుగా 20 మార్క్స్ వరకు ఉన్నాయి. దాంట్లో 29, 30 ప్రశ్నలు 2 ఫిజిక్స్లోంచి ఇచ్చి ఒకటి చాయిస్ అడగచ్చు, అలాగే 2 కెమిస్ట్రీలోంచి ఇచ్చి ఒక చాయిస్ అడగవచ్చు. ఈ విధంగా ఈ 2 ప్రశ్నలు ఉంటాయి. నెక్స్ట్ 31, 32 తీసుకుంటే సపోజ్ 31 తీసుకున్నప్పుడు ఇది AS3 అంటే ప్రయోగాలు కృత్యాలను ఆధారంగా చేసుకొని ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దాంట్లో కూడా ఫిజిక్స్ 2 ఫిజిక్స్లే, ఏ ఫిజిక్స్ అయినా ఉండొచ్చు. ఒక్కొక్కసారి టీచర్ ఒకవేళ ఇచ్చే పేపర్ ఏమైనా మారాలనుకుంటే 2 కెమిస్ట్రీలో ఇచ్చుకొని 2 ఫిజిక్స్గా మార్చుకోవచ్చు. 32వ ప్రశ్న వచ్చేప్పటికి AS4 కిందకి వస్తుంది. AS4 అంటే విషయ విశ్లేషణ. ఈ విషయ విశ్లేషణలో ఒక పట్టిక ఇచ్చి దాని మీద ప్రశ్నలు అడగవచ్చు, లేదా ఒక సమాచారాన్ని ఇచ్చి దాని కింద ప్రశ్న అడగవచ్చు. ఇలాంటి దీన్ని AS4 కింద 32వ ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. అలాగే లాస్ట్ క్వశ్చన్ తీసుకున్నప్పుడు ఇది ఖచ్చితంగా బొమ్మలు గీయడం. ఈ బొమ్మలు గీయడంలో AS5లో ఒకటి ఫిజిక్స్లో నుంచి ఒకటి కెమిస్ట్రీలో నుంచి అడుగుతారు. చాయిస్ మన ఇష్టం, ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ ఒకటి గీయడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా మనం పేపరు మొత్తంగా డివైడ్ ఇది మొత్తం కూడా ఏముంటుంది ఖచ్చితంగా వీటి మీద ఆధారం చేసుకొని టెక్స్ట్ బుక్ని దగ్గర పెట్టుకొని పేపర్ తయారయ్యే అవకాశాలు ఉంది. కాబట్టి ఇప్పుడు మనం పేపరు తయారైనప్పుడు పేపర్లోంచి దాదాపుగా మనకి 2 గంటల 30 నిమిషాలు ఇంతకుముందు ఇస్తుండేవాళ్ళు టైం. ఇప్పుడు మళ్ళీ ఒక 15 నిమిషాలు కలిపి 2 గంటల 45 నిమిషాల టైంని మనకి కేటాయించారు. ఈ 2 గంటల 45 నిమిషాల్లో ఈ 15 నిమిషాలు పేపర్ చదవడానికి మనకి ఇస్తున్నారు. పేపర్ని చదివి అవగాహన చేసుకోవడం. మనము చదువుతున్నప్పుడే అండర్లైన్ చేసుకొని ఏ ప్రశ్నలో ఏముంది, ఏమడుగుతున్నాడు, దానికి ఎలాంటి సమాధానం రాస్తే మనకి సమాధానం వస్తుంది, అది సరైన సమాధానం అవునా కాదా అని నిర్ణయించుకుంటూ రాయడానికి ప్రయత్నం చేయాలి. దాంట్లో భాగంగా ఇదండి. ఇది 1వ భాగము, 2వ భాగం, 3, 4, 5. 1, 2, 3 వరకు నో చాయిస్. 4వ భాగంలో మాత్రమే మనకి చాయిస్ ఇవ్వబడ్డది. ఈ చాయిస్లో కూడా AS1లో 2 క్వశ్చన్లు ఉంటాయి. ఇదంతా పూర్తిగా విషయావగాహనలో భేదాలు, పోలికలు, కారణాలు వాటన్నిటి మీద అడిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే 31వ క్వశ్చన్ వచ్చేటప్పటికి 2 ఫిజిక్స్. అది AS3 ఉండొచ్చు, లేదా AS4 అని రాసుకోవచ్చు. అది పేపర్ ఇచ్చే విధానాన్ని బట్టి ఇచ్చిన పేపర్ ఎలా ఉందో ఆ వ్యక్తి నిర్ణయించుకున్న దాని ప్రకారం ఉంటుంది. అలాగే 32 కూడా AS4 ఉండొచ్చు, లేదా AS3 ఉండొచ్చు. అంటే రెండిట్లో ఇంటర్చేంజ్ ఎలాగైనా మార్చుకునే అవకాశం ఉంది. అది ఇచ్చే విధానాన్ని బట్టి ఉంటుంది. లాస్ట్కి మాత్రం ఖచ్చితంగా ఒక ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇచ్చి వాటి బొమ్మలు గీయడంలో AS5ని చూస్తారు. ఒక బొమ్మ గీచి వదిలేస్తే సరిపోదు. బొమ్మకి ఒక తోక క్వశ్చన్ ఒకటి ఇస్తాడు. ఈ బొమ్మలో ఒక భాగాన్ని, ఏదైనా ఒక భాగాన్ని అడిగి ఆ భాగం ఏం చెప్తుంది, అది ఎలా ఉపయోగపడుతుంది అన్న ప్రశ్న అడిగే అవకాశం కూడా ఉంది.
ఈ విధంగా మన ప్రశ్న విధానము వస్తుంది. ఇది దాదాపుగా ఇది ఫస్ట్ టైం ఇప్పుడు మీరు రాయబోతున్నారు. ఈ సంవత్సరమే, ఈ విద్యా సంవత్సరంలోనే మనం మొదటగా ఇది ప్రవేశపెట్టారు. ఇప్పుడు దీన్ని ఈ విధంగా రాయబోతున్నారు. కాబట్టి ఇప్పుడు మార్కులు మనం ఎలా పొందవచ్చు అనే దాన్ని పరిశీలిద్దాం. ఒక్కొక్క పాఠంగా తీసుకొని దీన్ని చూసుకుంటూ వద్దాం. ఇప్పుడు మనము మొదటి పాఠము మన సిలబస్ చూద్దాం ఒకసారి. మన పాఠ్యాంశంలో సిలబస్లో మొదటి పాఠము ఉష్ణం ఉంది. ఉష్ణం తర్వాత రెండో పాఠము ఆమ్లాలు, క్షారాలు మరియు లవణాలు అని పాఠం ఉంది. ఈ రెండు పాటలు పక్కన పెడితే 3, 4, 5 మూడు కూడా కాంతిని ఉద్దేశించినటువంటి పాఠాలు. ఇది సమతలాల వద్ద కాంతి వక్రీభవనం, అలాగే వక్రతలాల వద్ద కాంతి వక్రీభవనం, మన కన్ను మరియు ప్రపంచం. ఈ విధంగా ఇది మూడవ పాఠం. నెక్స్ట్ 6, 7, 8 3 గమనిస్తే రసాయన శాస్త్రానికి మూడికి సంబంధించినటువంటి దగ్గర రసాయన శాస్త్రంలో అన్నిటికీ 3 సంబంధం ఉంది. దాంట్లో భాగంగా ఒకటి పరమాణువు నిర్మాణం, నెక్స్ట్ ఆవర్తన పట్టిక, నెక్స్ట్ రసాయన బంధం. ఈ మూడింటిని మనము పరమాణు నిర్మాణం బాగా అర్థం చేసుకుంటే దాని ప్రకారం ఆవర్తన పట్టిక కానీ రసాయన బంధం కానీ ఈజీగా లింకేజ్గా మనకు ఉంటుంది. అలాగే 9, 10 గమనించామనుకోండి, ఈ రెండు కూడా భౌతిక శాస్త్రంలో విద్యుత్ గురించినటువంటి పాఠాలు. 2 విద్యుత్తు ప్రవాహము మరియు విద్యుత్ అయస్కాంత తత్వం. ఇది కాకుండా ఇంక 2 పాఠాలు ఉన్నాయి, 11, 12. ఇది లోహ సంగ్రహణ శాస్త్రంగా తీసుకుంటే ఇది కర్బన రసాయన శాస్త్రంగా ఉంది. ఇప్పుడు 1, 2, 3, 4 ఈ 4 పాఠాలు విడిగా ఉన్నాయి, కానీ మిగిలిన కాంతిలో మాత్రము 3 పాఠాలు ఒకే విధంగా ఉన్నాయి. దాదాపుగా దగ్గర రిలేషన్గా ఉంటుంది. అందుకని ఆ 3 కలిపి చదివితే కొంచెం ఈజీగా ఇంటర్లింక్డ్గా మీకు బాగా అర్థమయ్యే అవకాశం ఉంటుంది. అలాగే రసాయన శాస్త్రంలో కూడా పరమాణు నిర్మాణము, ఆవర్తన పట్టిక, రసాయన ధర్మం, రసాయన బంధాలు ఇవన్నీ కూడా 3 ఒకే విధంగా ఉంటాయి. అలాగే 9, 10 తరగతులు 9, 10 క్లాస్ తీసుకుంటే దాంట్లో విద్యుత్ ప్రవాహము మరియు విద్యుత్ అయస్కాంతత్వము ఉన్నాయి. చివరిగా లోహ సంగణన శాస్త్రము, కర్బన రసాయన శాస్త్రాలు ఉన్నాయి. దీంట్లో భాగంగా మనము ఈరోజు కొన్నింటిని గమనిద్దాం. దీంట్లో భాగంగా మనం ఇప్పుడు ఈ పాఠ్యాంశాల్లో అన్ని పాఠ్యాంశాలు చదవాలే కానీ కొన్ని వదిలేస్తాం, కొన్ని విద్యేస్తామన్న వెయిటేజ్ అన్న మాత్రం లేదు. వెయిటేజ్ మాత్రం అన్నిటికీ సమానంగా ఇస్తారు. కాబట్టి అన్ని పాఠ్యాంశాలు మనం చదవాల్సిన ఆవశ్యకత ఉంది. దీంట్లో భాగంగా మొదటిది ఉష్ణం అనే పాఠం చూద్దాం. ఉష్ణం అనే పాఠంలో మొదటగా మనకి 3 భాగాలుగా ఈజీగా డివైడం కోసమని 3 అంశాలు దీంట్లో హెచ్చుగా కనిపిస్తుంటాయి మనకి. ఒకటి విశిష్టోష్ణం, రెండవది బాష్పీభవనం, సాంద్రీకరణం, మరియు మూడవది తీసుకుంటే నీటి యొక్క లక్షణాల్లో మరగడము, ద్రవీభవనము మరియు ఘనీభవనం. ఈ అంశాల్ని మన పాఠ్యాంశంలో చర్చించడం జరిగింది. దీంట్లో భాగంగా విశిష్టోష్ణం అనే పాఠం విశిష్టోష్ణం అని చెప్పేందుకు మొదటగా విశిష్టోష్ణాన్ని అర్థం చేసుకోబోయే ముందు మనకు కొన్ని అంశాలు వాళ్ళు పరిచయం చేశారు. దాంట్లో భాగంగా ఒకటి ఉష్ణము, ఉష్ణోగ్రత. ఈ ఉష్ణోగ్రత కిందనే ఒకసారి ఉష్ణోగ్రతని పుస్తకంలో ఒక ఇచ్చింటే ఉష్ణ సమతా స్థితి అని కూడా అంటారని ఇచ్చాడు. ఉష్ణ సమతా స్థితిని ఉష్ణోగ్రత అని కూడా అంటారు అని చెప్పి ఇచ్చాడు. అందుకని ఉష్ణ సమతా స్థితి, విశిష్టోష్ణము ఆధారంగా చేసుకొని దీంట్లో భాగంగా మనం ఉష్ణం గురించి మాట్లాడదాం. ఉష్ణానికి ఉష్ణోగ్రతకు మధ్య తేడాలు అడగచ్చు. ఉష్ణం అంటే ఏమిటి, ఉష్ణోగ్రత అనేదానికి ఒక క్వశ్చన్గా 1 మార్క్ క్వశ్చన్లో తేడాను అడగవచ్చు. అప్పుడు అడిగినప్పుడు ఉష్ణం అన్నప్పుడు ఏం చేస్తున్నాం మనము, శక్తి యొక్క ప్రవాహ రూపమే ఉష్ణము అని చెప్తున్నాం. శక్తి ప్రవాహ రూపం ఎలా ఉంటుంది, వెచ్చదనము నుంచి చల్లదనమునకు శక్తి యొక్క ప్రవాహ రూపాన్ని ఉష్ణము అని అంటున్నాము అని చెప్తున్నాం. అదే ఉష్ణోగ్రత అన్నప్పుడు ఏం చెప్పాడంటే సాంప్రదాయ సిద్ధంగా వెచ్చదనం యొక్క వస్తువు స్థాయి, చల్లదనం యొక్క వస్తువుల యొక్క స్థాయిని మనం ఏమంటున్నాం, ఉష్ణోగ్రత అంటున్నామని ప్రవేశం చేశాడు. దాంట్లో భాగంగానే ఉష్ణ సమతాస్థితి అనే మరో పదం పరిచయం చేశాడు. ఉష్ణ సమతాస్థితిని ఎలా కనుగొనవచ్చు అన్నప్పుడు ఊష్ణీయ స్పర్శలో 2 వస్తువులు ఉన్నప్పుడు ఒక వస్తువు నుంచి మరో వస్తువుకి
ఉష్ణం ఎలా సరఫరా అవుతుంది? అధిక ఉష్ణం గల వస్తువు నుండి అల్ప ఉష్ణం గల వస్తువుకి వస్తు సరఫరా జరుగుతుంటుంది, ఉష్ణ సరఫరా జరుగుతుంది. ఇది ఎంతవరకు జరుగుతుంది? రెండు వస్తువుల యొక్క ఉష్ణోగ్రతలు సమానంగా ఉన్నంత వరకు జరుగుతుంది. దీన్నే ఉష్ణ సమస్థితి అని అంటారని చెప్పి పరిచయం చేశాడు. ఇలా ఈ మూడింటిని పరిచయం చేస్తూ ఉష్ణం యొక్క ప్రమాణాలను పరిచయం చేశాడు. ఉష్ణం యొక్క ప్రమాణాల్లో మళ్ళీ మనకి క్యాలరీలకి ఎదురుగా జౌల్, ఎన్ని క్యాలరీలకి ఎన్ని జౌల్ అవుతాయి అనేది ఒక క్వశ్చన్ ఉంది. దాంట్లో భాగంగా ఒక క్యాలరీ అంటే ఒక క్యాలరీకి ఎన్ని జౌల్కి సమానము? దాదాపుగా 4.2 జౌళ్ళు లేదా మీ పుస్తకంలో 4.186 జౌల్గా ఇచ్చినాడు. కాబట్టి ఏదైనా మనకు ఎగ్జామ్లో రాయవలసిన ఆవశ్యకత ఉంటుంది. అలాగే కింద ఉష్ణోగ్రతకు కూడా రెండు ప్రమాణాలు చూపిస్తున్నాడు. దాంట్లో భాగంగా ఇది ఎస్ఐ సిస్టము, ఇదేమో సిజిఎస్ సిస్టమ్. ఇదేమో ఎస్ఐ సిస్టము, ఇది సిజిఎస్ సిస్టమ్. అలాగే దీంట్లో కూడా సిజిఎస్ అలాగే ఎస్ఐ సిస్టమ్ తీసుకుంటే దీంట్లో కెల్విన్లలో చూపిస్తున్నాడు, దీంట్లో సెల్సియస్ సెంటిగ్రేడ్లో చూపించాడు మీకు. అంటే ఫారెన్హీట్ గురించి చెప్పలేదు, సెంటిగ్రేడ్ గురించి చూపించాడు. ఇలా ఇవి రెండు ఉన్నాయి. మళ్ళీ దీంట్లో కూడా మరి కొంచెం ఉంది. ఈ సెంటిగ్రేడ్ ఫారెన్హీట్లను ఎట్లా మనము మార్క్ చేయాలి, కెల్విన్కి దేనికి సమానం అవుతుంది అని చెప్పినప్పుడు 273 ప్లస్ డిగ్రీ సెంటిగ్రేడ్ అన్న చిన్న సూత్రం ఆధారంగా చేసుకొని కొన్ని లెక్కలు ఇచ్చినాడు. ఈ లెక్కల్ని మనకి హాఫ్ మార్కుల్లో అడిగే అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ 300 కెల్విన్స్ ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్కి సమానం అవుతుంది అనే ప్రశ్నను అడిగే అవకాశం ఉంది. అది ఎట్లా చేస్తామో మీకు తెలుసు అనుకుంటాను. మీకు ఆల్రెడీ ఉపాధ్యాయులు చెప్పి ఉన్నారు. ఆ విధంగా 300 కెల్విన్లను సెంటిగ్రేడ్లోకి మార్చాలి. సెంటిగ్రేడ్లోకి మార్చినప్పుడు 300 కెల్విన్ ఏం చేస్తాం? ఎస్ కరెక్ట్, 300 కెల్విన్ని మైనస్ 273 చేస్తే ఎన్ని డిగ్రీ సెంటిగ్రేడ్ వస్తుందో అది మనం అక్కడ వేయాలి. ఈ విధమైన ప్రశ్నలు దీంట్లో అడిగే అవకాశం. అలాగే సెంటిగ్రేడ్ తర్వాత ఇక్కడ కెల్విన్ ఒక క్యాలరీకి అయితే ఇన్ని ప్రమాణాలమ్మా. సపోజ్ ఒక 10 క్యాలరీలు అడిగనుకోండి, 10 క్యాలరీలకు అయితే ఎంత అని అడిగినప్పుడు మనం లెక్క చేయాల్సిన అవసరం ఉంది. 15 క్యాలరీలు అయితే ఎంత అవుతుంది, ఎన్ని జౌల్కి సమానం అవుతుంది అన్న ప్రశ్నలు అడిగే అవకాశం కూడా ఇక్కడ ఉంది. దీంట్లో భాగంగా విశిష్టోష్ణాన్ని కూర్చున్నప్పుడు దీంట్లో భాగమే విశిష్టోష్ణంగా Q = MS ΔT అన్న ఒక సూత్రాన్ని పరిచయం చేశారు. అలాగే ఇప్పుడు S = అంటున్నాం. S = Q/M ΔTగా చూపించాడు. వాట్ ఈజ్ ఎస్? ఎస్ అంటే ఏమిటి మరి? ఎస్ అంటేనే విశిష్టోష్ణం, పదార్థం యొక్క విశిష్టోష్ణాన్ని ఎస్గా సూచిస్తున్నాం. ఎస్గా సూచిస్తున్నాం. ఈ పదార్థం యొక్క విశిష్టోష్ణము ఆ పదార్థం గ్రహించేటువంటి ఉష్ణరాశిని మీద ఆధారపడి ఉంటుంది. వీటికి ప్రమాణాలు చెప్పడం కూడా చాలా సులభంగా ఇస్తున్నాడు. సపోజ్ దీన్ని తీసుకున్నప్పుడు ఇక్కడ ద్రవ్యరాశినేమో గ్రామ్స్లో చెప్తున్నాము, అలా డిగ్రీ సెంటిగ్రేడ్లో చెప్తున్నాము, ఇది క్యాలరీలో చెప్తున్నాము. అంటే 1 గ్రాము పదార్థము 1 డిగ్రీ సెంటిగ్రేడ్ని గ్రహించడానికి కావలసిన ఉష్ణరాశిని మనం ఆ పదార్థం యొక్క విశిష్టోష్ణం అంటున్నామని ఈజీగా చెప్పే అవకాశం ఉంది. ఇవి ప్రమాణాలుగా తీసుకుంటున్నారు. అలాగే మరి ఈ ప్రమాణాలని ఇది సిజిఎస్ ప్రమాణాలుగా తీసుకున్నారు. మరి ఎస్ఐ ప్రమాణాలు అయితే ఏమున్నాయి అని తీసుకున్నప్పుడు గ్రాముల్ని దేంట్లో కొలుస్తున్నాము? ఇక్కడైతే మనము గ్రాము కొలిచాము, ఇక్కడైతే కేజీల్లో కొలుస్తాం. అలా ఇక్కడ డిగ్రీ సెంటిగ్రేడ్ కొలిచాం, ఇందాక మనం అనుకున్నట్టుగా ఇక్కడ కెల్విన్లలో కొలుస్తాం. అలాగే క్యాలరీస్కి వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చేప్పటికి జౌల్లో కొలుస్తాం. ఇది ఎస్ఐ ప్రమాణాలకి అర్థం. మరి ఈ విధంగా ఈ విశిష్టోష్ణాన్ని ఆధారంగా చేసుకొని వీటి మీద ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. వీటి మీద ఇదో క్వశ్చన్, ఇదో సూత్రం K = 273 ప్లస్ C మీద అడగచ్చు, Q = MS డెల్టా పైన ప్రశ్న అడగచ్చు, అలాగే S = Q/M ΔT పైన ప్రశ్న కూడా అడగవచ్చు. దీంట్లో భాగంగా 1 కిలో క్యాలరీ = 1 కిలో క్యాలరీస్ని ఎట్లా మారుస్తున్నారు అని చెప్పినప్పుడు సపోజ్ విశిష్టోష్ణాన్ని ఆధారంగా చేసుకొని మనకి ఇక్కడ ఒక పట్టిక ఇచ్చారు. పదార్థాలు వాటి విశిష్టోష్ణాలు ఎస్ఐ పద్ధతిలో ఇచ్చారు, సిజిఎస్ సిస్టంలో మరియు ఎస్ఐ పద్ధతిలో సిజిఎస్ సిస్టమ్ అన్నింటిలో ఇచ్చినారు. ఈ పట్టికను ఆధారంగా చేసుకొని మనకు అనేక ప్రశ్నలు ఇచ్చే అవకాశం ఉంది ఎగ్జామ్లో. దీంట్లో భాగంగా మనము ఇప్పుడు దీంట్లో కొన్ని ఉదాహరణలు చూద్దాం. ఇప్పుడు మనం చూపించినటువంటి పట్టికలోని కొన్ని అంశాలు మీకు రాసుకుందాం. సపోజ్ పాదరసము, రాగి, అల్యూమినియం ఈ మూడు కూడా మనం లోహాలుగా గుర్తిస్తున్నాం.
ఈ లోహాల యొక్క విశిష్టోష్ణాల్లో వరుసగా పాదరసానికి అయితే 0.033 గాను, రాగి 0.05, అల్యూమినియం 0.21గా ఉంది. ఇవి దేంట్లో ఉన్నాయి? క్యాలరీస్ పర్ గ్రామ్ పర్ డిగ్రీ సెంటిగ్రేడ్లో ఇది సిజిఎస్ ప్రమాణాల్లో ఉన్నాయి. రేపు ఎగ్జామ్లో మీకు ఏమడుతాడంటే ఈ సిజిఎస్ ప్రమాణాలని ఎంకేఎస్ సిస్టంలోకి మార్చండి లేదా ఎస్ఐ పద్ధతిలోకి మార్చండి అని అడుగుతాడు. అప్పుడు మీరు అలాంటి సమస్య ఏమిటి? రాగి యొక్క విశిష్టోష్ణాన్ని ఎస్ఐ పద్ధతిలోకి మార్చండి అని ఒక క్వశ్చన్ అడుగుతాడు. అలాంటినప్పుడు అది ఒక క్వశ్చన్ 1 మార్క్ క్వశ్చన్గా అది తీసుకోవచ్చు. నెక్స్ట్ వీటిలో దేని విశిష్టోష్ణం ఎక్కువ, దేని విశిష్టోష్ణం తక్కువ, అలాంటి ఉన్న పదార్థాల యొక్క లక్షణాలు ఏంటి, ఇలా రెండో ప్రశ్న అడగవచ్చు. మూడోది ఏమి అడగచ్చు? సపోజ్ ఒక 200 గ్రాముల రాగిని ఒక 30 డిగ్రీల నుండి 50 డిగ్రీల వరకు వేడి చేశారు, 70 డిగ్రీల వరకు వేడి చేశారు. వేడి చేసినప్పుడు అది గ్రహించిన ఉష్ణరాశి ఎంత అన్న ప్రశ్న కూడా అడగవచ్చు. ఇట్లా ఈ 3 ప్రశ్నలు అడిగితేనే మనకి ఇది 4 మార్కుల ప్రశ్నగా మారిపోతుంది. 4 మార్క్స్ క్వశ్చన్గా మారే అవకాశం ఉంది. ఒకసారి మళ్ళీ పరిశీలిద్దాం. ఈ పట్టికలో 3 అంశాలు ఉన్నాయమ్మా. ఈ 3 అంశాల్లో పాదరసము, రాగి, అల్యూమినియం నేరుగా రాశాము. ఒక్కోసారి ఎగ్జాంపుల్ అలా కూడా ఉండదు, XYZ అని కూడా ఉండొచ్చు, XYZ అని కూడా ఉండవచ్చు. దీంట్లో భాగంగా మొదటి ప్రశ్న చూద్దాము. రాగి యొక్క విశిష్టోష్ణాన్ని ఎస్ఐ ప్రమాణాలకి మార్చండి అన్నాడు. అక్కడ ఇచ్చిందండి మనకి సిజిఎస్ ప్రమాణాలు ఇచ్చాడు. మనకి ఎస్ఐ ప్రమాణాలు గుర్తు రావాలి, దాంట్లోకి ఎలా మార్చాలో కూడా మనం ఉండాలి. అది బుక్లో నీట్గా పట్టిక దగ్గరే ఇచ్చాడు. అది ఎలా మార్చాలో ఒకసారి పరిశీలించండి. అలాగే రెండోది చూద్దాం. రెండోది ఏంటంటే వీటిలో ఏ పదార్థం యొక్క విశిష్టోష్ణం హెచ్చు, అది ఎలా ప్రవర్తిస్తుంది, ఏ పదార్థం యొక్క విశిష్టోష్ణం హెచ్చు అన్నప్పుడు మీరు దాంట్లో ఏదో గుర్తిస్తారు. గుర్తితే అది ఎలా ప్రవర్తిస్తుందో దాని గురించి రాయాలి. ఆ ప్రవర్తించే విధానము విశిష్టోష్ణాలు ఎక్కువైతే, విశిష్టోష్ణం ఎక్కువగా ఉన్న పదార్థము ఆలస్యంగా ఉష్ణాన్ని గ్రహించి ఆలస్యంగా వదులుకుంటుంది. అలాగే విశిష్టోష్ణం విలువ తక్కువగా ఉంటే వేగంగా ఉష్ణాన్ని గ్రహిస్తుందనే పదార్థాన్ని మనం లక్షణం గురించి చెప్పాలి. అలాగే మరో క్వశ్చన్ అడిగాడు. ఏమని? 200 గ్రాముల రాగిని, 200 గ్రాముల అల్యూమినియం లేదా రాగి ఏదైనా తీసుకోవచ్చు. అలా తీసుకున్న పదార్థాన్ని 30 నుంచి 70 డిగ్రీల వరకు వేడి చేశాడు. అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియంని వేడి చేశాడు. చేస్తే అది ఎంత ఉష్ణరాశిని గ్రహించింది అన్నప్పుడు ఏ సూత్రాన్ని వాడాలి, ఏ సూత్రం ప్రకారం దీన్ని ఆన్సర్ చేస్తాం. దీనికి 2 మార్కులు, దీనికి 1 మార్కు, దీనికి 1 మార్కు చొప్పున మొత్తం 4 మార్కుల్లో ఈ పట్టిక మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంది. మరి ఈ పట్టిక మీద ఎలాంటి ప్రశ్నలు వస్తాయో ఒకసారి పరిశీలిద్దాం. దీంట్లో భాగంగా మనము ఇందులో అత్యల్ప విశిష్టోష్ణం కలిగిన పదార్థం ఏది అని అడిగినప్పుడు దాంట్లో మీరు పాదరసం అని రాస్తారు. అత్యల్ప విశిష్టోష్ణాన్ని కలిగి ఉన్న పదార్థం ఏది అన్నప్పుడు దానికి మనకి పాదరసం అనేది దాని ఆన్సర్. మరి ఈ పాదరసం ఏం చేస్తుంది అంటే పాదరసము ఉష్ణాన్ని త్వరగా గ్రహించి త్వరగా వదులుకునే లక్షణం కలిగి ఉంది కాబట్టి ఇప్పుడు మన నిజ జీవితంలో దాన్ని మనము థర్మామీటర్లు అన్నింటిలో కూడా వాడుతున్నాం. ఇట్లా నిజ జీవిత ఉపయోగానికి కూడా దీన్ని అడిగే ప్రశ్న ఒకటి ఉంటుంది. ఇలా దీన్ని అడిగినప్పుడు అత్యల్ప విశిష్టోష్ణం కలిగిన పదార్థము పాదరసం అయితే దీని యొక్క ప్రత్యేకత ఏమిటి అని నేను అడిగినప్పుడు ఆ ప్రత్యేకతలు చెప్పినప్పుడు మనం ఖచ్చితంగా ఆ ప్రత్యేకతకు ఆన్సర్ చేయాలి. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ విశిష్టోష్ణ విలువలు దేనికైతే తక్కువ ఉంటాయో ఆ తక్కువ ఉన్న విశిష్టోష్ణ విలువలు తక్కువగా ఉన్నదానికి అది వేగంగా ఉష్ణాన్ని గ్రహిస్తుంది అన్న అంశాన్ని మనం గ్రహించాలి. ఆ విధంగా మనము అది తీసుకునేసి మరి ఇలా గ్రహించింది కదా దీనివల్ల ఉపయోగం ఏంటి అన్నప్పుడు నిజ జీవితంలో మనము అనేక సందర్భాల్లో అంటే మనం క్లినికల్ థర్మామీటర్ కానీ ల్యాబొరేటరీ థర్మామీటర్లో కానీ అన్నింటిలో కూడా దీన్ని వాడడానికి ఈ అవకాశం అయితే ఉన్నది అని చెప్పడానికి ఉపయోగపడుతుంది. అట్లా ఒకటి. అలాగే రెండో ప్రశ్న చూద్దాం. రెండో ప్రశ్నలు ఏంటంటే సపోజ్ రాగి ఉంది. రాగి యొక్క విశిష్టోష్ణం విలువ మనకి సిజిఎస్ పద్ధతిలో ఎంత ఇచ్చాడు? 0.095 అనే ఇచ్చాడు. దీన్ని ఎస్ఐ పద్ధతిగా ఎలా మారుస్తారు అని క్వశ్చన్ అడిగినప్పుడు మనకు ఆల్రెడీ పుస్తకంలో ఉన్న అంశాన్ని మనం ఒకసారి పరిశీలిద్దాం. దీనికి ఏంటి? సపోజ్ 0.095 ఇంటూ 4.2 ఇందాక మనం 4.186 అని చెప్పాము, దానికి 4.12గా వేసి ఇంటూ 10⁻³ అని వేసేసి క్యాలరీస్ జౌల్ బై కేజీ కెల్విన్లోకి మార్చుకోవచ్చు. కేజీ కెల్విన్లోకి మారిపోతుంది. దీన్ని ఎలాగంటే మనం క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఒకవేళ మన సూత్రం ప్రకారం చేయగలిగితే డెసిమల్ సిస్టంలో తీసుకుంటే 1/1000 తీసుకుంటే ఈ 10⁻³ క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి
ఇది 4.2తో దీన్ని మల్టిప్లై చేస్తే ఎంత వస్తుందో ఆ ఆన్సర్ వేస్తే మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఇట్లా మనము దీంట్లోకి మార్చుకోవచ్చు. మీకు పుస్తకంలో కూడా పట్టికలోనే ఎస్ఐ పద్ధతి పక్కనే ఇచ్చున్నాడు, మీరు ఒకసారి పరిశీలించండి, దాని ఆన్సర్ కరెక్ట్గా అక్కడ అలాగే ఉంటుంది. అందుకని అలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. నెక్స్ట్ మూడో క్వశ్చన్ చూద్దాం. మూడో క్వశ్చన్ ఏంటంటే, సపోజ్ రాగి అల్యూమినియం తీసుకుందాం. అల్యూమినియం యొక్క మనకి విశిష్టోష్ణ విలువ 0.21గా ఇచ్చాడు. ఎస్ విలువ 0.21గా ఇచ్చాడు. సపోజ్ ఇది ఒక 200 గ్రాముల అల్యూమినియంని 30 నుండి 70 డిగ్రీల వరకు వేడి చేశారు. వేడి చేస్తే అది గ్రహించిన ఉష్ణరాశి ఎంత అన్న క్వశ్చన్ అడిగారు అనుకోండి, అప్పుడు దీనికి ఏ సూత్రం వాడాలో మీరు పరిశీలించండి. ఇప్పుడు ఇక్కడ ఎస్ అని ఇచ్చాడు, ఎస్ ఉంది మన దగ్గర, టెంపరేచర్ డిఫరెన్సెస్ ఉంది, టెంపరేచర్ డిఫరెన్స్ దాదాపుగా 40 డిగ్రీలు, రెండు మధ్య 70లోంచి 30 చేస్తే 40 డిగ్రీలుగా వస్తున్నది. అలాగే మరొకటి దాని యొక్క ద్రవ్యరాశి 200 గ్రాములు ఇచ్చాడు. ఇప్పుడు మన దగ్గర ద్రవ్యరాశి ఎం ఉంది, డెల్టా టీ ఉంది, ఎస్ ఉంది. కాబట్టి ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని మనం ఏ సూత్రంలోకి ప్రవేశపెడితే బాగుంటుందో చూడండి. దాని ప్రకారంగా క్యూ ఈజ్ ఈక్వల్ ఎంత ఉష్ణరాశి కావాలని అడిగాం మనం. కాబట్టి ఉష్ణరాశి క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ప్రకారంగా ఈ లెక్కను మనం సాధించవచ్చు. దీంట్లో భాగంగా ఏముందంటే, ఇప్పుడు ఎం అన్నప్పుడు దాదాపుగా 200 గ్రాములు ఇంటూ ఎస్ అన్నది 0.21 ఇంటూ 40 డిగ్రీలు. దీన్ని మనం సాల్వ్ చేస్తే మనకి ఎంత ఉష్ణరాశి గ్రహిస్తుందో దీన్ని మనం తెలుసుకోవచ్చు. ఈ విధమైన ఇది 4 మార్క్స్ క్వశ్చన్. ఇది ఎగ్జామినేషన్ అడిగినప్పుడు ఇది 4 మార్క్స్ క్వశ్చన్. పట్టిక ఇవ్వాలని లేదు, పట్టిక లేకుండా కూడా వాక్య రూపంలో ఇవ్వచ్చు. XYZ అనేటువంటి 3 పదార్థాలు వరుసగా ఈ విధమైనటువంటి విశిష్టోష్ణాన్ని కలిగి ఉన్నాయి అయినా ఈ కింది ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి అని ప్రశ్నలు కూడా అడగవచ్చు. అందుకని పట్టిక రూపంలోనే ఉండాలని లేదు, అది వాక్య రూపంలో కూడా ఉండే అవకాశం ఉంది. ఆ విధంగా దీన్ని చేస్తుంటాం. దీంట్లో భాగంగా మనకి ఇవి 4 మార్క్స్కి అయితే ఇలా అడిగాడు. ఒక్కోసారి 1 మార్క్ అడగాలనుకోండి, ఇది ఒక్కటి అడగచ్చు 1 మార్క్ క్వశ్చన్కి. ఒకవేళ 2 మార్క్స్ అనుకోండి, 2 మార్క్స్లో అయితే ఇది అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే మీరు ఫార్ములా రాసుకోవాలి, దాన్ని కన్వర్షన్ చేయాలి. అలా 2 మార్క్స్లో 2 మార్కులు అడిగే ప్రశ్న అవకాశం ఉంది. అలాగే క్యూ ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అనేది ఖచ్చితంగా మనకి 4 మార్క్స్లో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. ఇలా ఈ విధంగా మనము ఈ పట్టికల మీద మనం మంచి అవగాహన కలిగి ఉండాలి. పట్టికల గురించి ఖచ్చితంగా మీరు చదవండి. పట్టికలో ఉన్నవి ఈ అంశాలు ఏవి మనం బట్టి పెట్టనక్కర్లేదు. ఏ పదార్థాల యొక్క విశిష్టోష్ణాలు కూడా మనం బట్టి పెట్టనక్కర్లేదు, నోటికి రావాల్సిన అవసరం లేదు. ఎగ్జామ్లో వాళ్ళే ఇస్తారు. ఇచ్చిన తర్వాత పట్టిక కింద ఉన్నటువంటి అంశాలను గమనించి తగిన ఆన్సర్లు రాస్తే చాలు. ఆ విధంగా ఈ పట్టిక మీద మనకు ఖచ్చితంగా దీన్ని విషయం ఇచ్చాడు, దాన్ని విశ్లేషణ చేసుకుంటున్నాం. అందుకని దీన్ని విషయ విశ్లేషణలో భాగంగా అడిగే అవకాశం ఉంది. ఇలాగే విశిష్టోష్ణాన్ని అనుసరించి ఇంకా 2 ఉన్నాయి. విశిష్టోష్ణం యొక్క అనువర్తనాలు అని ఇచ్చాడు. అనువర్తనాల్లో మన పుస్తకంలో ఆల్రెడీ సముద్రాల్లో ఎలాంటి ప్రభావం ఉంటుంది, నెక్స్ట్ సమోసా తిన్నప్పుడు ఎలా ఉంటుంది, నెక్స్ట్ పుచ్చకాయ, ఈ 3 ఎగ్జామ్స్ పుస్తకంలో ఇచ్చాడు. మరికొన్ని ఇచ్చే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు నేను చెప్పాను థర్మామీటర్ అని చెప్పేసి, వీటి సంబంధం లేని ప్రశ్న అలాంటి అడిగే అవకాశం కూడా ఉంది, అవి కూడా అడగచ్చు అనేప్పుడు. అలా అనువర్తనాలంటే మన జీవిత వినియోగం అని, నిజ జీవిత వినియోగంలో ఇవి ఎక్కడెక్కడ ఉపయోగపడతాయో అనేది ఖచ్చితంగా మనం తెలుసుకోవడం మంచిది. అలాగే మరొకటి మిశ్రమ పద్ధతి అని ఒకటి ఉంది. మిశ్రమాల పద్ధతి అని చెప్పేసి మిశ్రమాల పద్ధతిలో ఒక వేడి నీటికి చల్లని నీటి కలిపితే ఏమవుతుంది, కొన్ని డిగ్రీలు ఒక 60 డిగ్రీల టెంపరేచర్ ఉన్నటువంటి నీటికి ఒక 30 డిగ్రీల నీటిని కలిపాము, ఈ రెండింటి మధ్య టెంపరేచర్లో మార్పు ఎలా వస్తుంది అని చెప్పడాన్ని మిశ్రమాల పద్ధతిని చూపిస్తాడు. ఇప్పుడు మిశ్రమాల పద్ధతికి సూత్రం ఏంటి అని ఒక 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సూత్రం ఏంటి అంటే వేడి వస్తువులు కోల్పోయిన ఉష్ణము చల్లని వస్తువులు కోల్పోయిన ఉష్ణానికి సమానము అని చెప్పడమే మనకి మిశ్రమ పద్ధతి యొక్క సూత్రంగా చూపిస్తున్నాం. మిశ్రమ పద్ధతిని సూత్రంగా ఉపయోగించినప్పుడు ఏది రిజల్టెంట్ చివరిగా ఈ ఫలిత ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది అని చెప్పడానికి ఒక సూత్రం ఆల్రెడీ మనకు ఉంది. రిజల్టెంట్ టెంపరేచర్ T ఈజ్ ఈక్వల్ టు M1 T1 ప్లస్ M2 T2 బై M1 ప్లస్ M2 అనే సూత్రాన్ని ఆధారంగా చేసుకొని మన పుస్తకంలో కూడా లెక్కలు ఇచ్చినాడు. ఈ లెక్కల్ని కూడా మనము సాల్వ్ చేసుకుంటుంటే సరిపోతుంది. మరి ఇక్కడ మిశ్రమాల పద్ధతిని ఆధారంగా చేసుకొని ఒక ప్రయోగం ఉంది.
మిశ్రమాల పద్ధతి ప్రయోగం. ఘన పదార్థాల విశిష్టోష్ణాన్ని ఎలా కనుగొంటాము, ఘన పదార్థాల విశిష్టోష్ణాన్ని ఎలా కనుగొంటామన్న దీంట్లో ఒక ప్రయోగం ఉంది. ఇక్కడ ప్రయోగం ఉంది కానీ ఎలాంటి పటము లేదు. కాబట్టి ఈ ప్రయోగాల్ని జాగ్రత్త చూసుకోండి. ప్రయోగంలో 3 అంశాలను కూడా జాగ్రత్తగా గమనించుకోండి. ఒకటి లెడ్ లేదా సీసపు గోళీలు, రెండవది నీరు, మూడవది కెలోరీమీటర్. మరి వీటిలో ఉన్నది ప్రయోగం అనగానే మనకి ఏం గుర్తు రావాలి? ఉద్దేశం రాయాలి, కావాల్సిన పరికరాలు రాయాలి, ప్రయోగ విధానం రాయాలి, అందులో సూత్రం ఏమైనా ఉంటే సూత్రం రాయాలి. ఆ విధంగా ఈ ప్రయోగాన్ని ఒకసారి పరిశీలించుకోండి. ఈ ప్రయోగం ఎప్పుడు కూడా మనకి 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. 4 మార్క్స్ క్వశ్చన్గా అడిగే అవకాశం ఉంది. దాంట్లో భాగంగానే ఒకవేళ ఘన పదార్థాల విశిష్టోష్ణాన్ని కనుగొను ప్రయోగంలో వాడిన పరికరాలు తెలుపండి అని 1 మార్క్ ఆర్ 2 మార్క్స్ క్వశ్చన్లు అడిగే అవకాశం ఉంది. అప్పుడు పరికరాల పేర్లన్నింటినీ కూడా మనం రాయాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఇది ఇంపార్టెంట్ అమ్మా. దీని తర్వాత మనం మరొక అంశాన్ని పరిశీలిద్దాం. ఇప్పుడు మనము ఈ ప్రయోగాన్ని ఎలా పరిశీలిస్తారో ఒకసారి పరిశీలిద్దాం. ఈ ప్రయోగంలో భాగంగా మనకి ముందుగా కెలరీమీటరు, నీరు మరియు సీసపు గోళీలు ఇవి సాధారణంగా మన ఈ ప్రయోగంలో ఉపయోగిస్తున్నాం. ఇక్కడ మనం నేర్చుకోవచ్చు కెలరీమీటర్ యొక్క ద్రవ్యరాశిని M1గా తీసుకోవడం. ఆల్రెడీ మనం కొలుస్తూ ఉంటాం, స్ప్రింగ్ బ్యాలెన్స్ దేన్ని పెట్టుకునేసి దాంట్లో కొలుస్తుంటాం. దాంట్లో భాగంగా M1 ద్రవ్యరాశి. నీరుకి వచ్చినప్పుడేమో నీరుతో కలిపి కెలరీమీటర్ తీసుకుంటున్నాం కాబట్టి M2 మైనస్ M1గా తీసుకుంటాము. అలాగే సీసపు గోళీల ద్రవ్యరాశి తీసుకున్నప్పుడు M3 కింద వస్తుంది కాబట్టి M3 మైనస్ M2గా తీసుకుంటాం. ఇది M2గా తీసుకుంటాం. అలాగే వీటి యొక్క కెలరీమీటర్ యొక్క విశిష్టోష్ణాలుగా విశిష్టోష్ణం SC కెలరీమీటర్ కాబట్టి SC అని రాసాము. కెలరీమీటర్ కాబట్టి ఇది వాటర్ కాబట్టి దీనికి SW అని రాసాము. అలాగే సీసపు గోళీకినప్పుడు SL అని రాసాము. ఇప్పుడు టెంపరేచర్ ప్రయోగం చేసినప్పుడు ఏం చేస్తున్నామంటే గది ఉష్ణోగ్రత వద్ద కెలరీమీటర్లోనికి తీసుకొని కెలరీమీటర్ యొక్క టెంపరేచర్ని 3 భాగా నీళ్లు పోసి కెలరీమీటర్లో దాని యొక్క టెంపరేచర్ని మనం నమోదు చేస్తాం. అది T1గా ఉంటుంది. T1 టెంపరేచర్ ఇనిషియల్ టెంపరేచర్ అంటాం. ప్రాథమికంగా ఉన్న టెంపరేచర్ గది ఉష్ణోగ్రత వద్ద కెలరీమీటర్ టెంపరేచరు మరియు నీటి యొక్క టెంపరేచర్లు ఒక T1గా తీసుకుంటాం. దాని తర్వాత మనం సీసపు గుళ్ళను బాగా వేడి చేస్తున్నాం. వేడి చేస్తున్నప్పుడు ఆ టెంపరేచర్ని T2గా తీసుకుంటాం. T2గా తీసుకొని దాని మొత్తాన్ని తీసుకొచ్చేసి ఒక్కసారిగా ట్రాన్స్ఫర్ చేస్తాం కెలరీమీటర్లోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు అప్పుడు కెలరీమీటర్లో ఉన్నటువంటి నీరు, సీసపు గుళ్ళు, కెలరీమీటర్ 3 యొక్క టెంపరేచర్ని T3గా తీసుకుంటాం. వీటిని ఆధారంగా చేసుకుని వీటిలో ఉన్న మార్పులు ఏమొస్తాయి అని చూస్తున్నాం. వీటిలో మార్పులు ఏమొస్తున్నాయి అన్నప్పుడు ఇప్పుడు కెలరీమీటర్ టెంపరేచర్లో ఏ మార్పు వస్తుందంటే T3 మైనస్ T1. అలాగే నీరు కూడా T3 మైనస్ T1. అలాగే సీసపు గుళ్ళు వచ్చినప్పుడు మాత్రం ఈ రెండింటి మధ్యలో వచ్చింది కాబట్టి ఇక్కడ మాత్రమే మార్పు ఉంటుంది. ఇది T2 మైనస్ 3 ఉంటుంది. హైయెస్ట్ టెంపరేచర్ లోయెస్ట్ టెంపరేచర్కి వచ్చినప్పుడు అది తీసుకున్నప్పుడు ఉంటుంది. ఇప్పుడు దీని ప్రకారంగా మనము సూత్రాలు వేసుకున్నప్పుడు సీసపు గుళ్ళు కోల్పోయిన ఉష్ణము దేనికి సమానమవుతుంది? కెలరీమీటర్ గ్రహించిన ఉష్ణానికి కెలరీమీటర్ గ్రహించిన ఉష్ణము ప్లస్ నీరు గ్రహించిన ఉష్ణానికి సమానమవుతుంది. ఇవి ఇలాగే ఇక్కడికి వచ్చి పెట్టేసుకుంటే ఈజీగా మనం ఎగ్జామ్ రాయడానికి వీలు ఉంటుంది. సపోజ్ కెలరీమీటర్ అనుకున్నాం అనుకోండి, ఇక్కడ M1 SC T3 మైనస్ T1 ఇలాగే రాసుకున్నాం. అలాగే నీరు అని రాసాం అనుకోండి M2 M1 ఇంటూ SW T3 మైనస్ T1. అలాగే ఇది రాసామనుకోండి ఏం రాస్తున్నాము M3 మైనస్ M2 ఇంటూ SL ఇంటూ T2 మైనస్ T3. SL సీసపు గుళ్ళది మాత్రమే కనుక్కోవాలి కాబట్టి SL అని పెట్టేసి ఈ మిగిలినవన్నిటిని దీని కిందికి ట్రాన్స్ఫర్ చేస్తే ఈజీగా వచ్చేస్తుంది. M1 SC ఇది ఎగ్జామ్లో రాయకుండా వదిలేస్తే మాత్రం
ఒక మార్కు మనకి కట్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. మిగిలినవి ఏం రాసినా కానీ 3 మార్కుల వరకు పడ్డా కానీ మిగిలిన రాయకపోవడానికి ఈ విధంగా పడుతుంది. దీంట్లో డబుల్గా ఉన్నాయి ఇవి 2, కాబట్టి ఇది కూడా తీసేయచ్చు. ఒకటిగానే తీసేసి ఒకటిగానే పెట్టుకోవచ్చు. ఈ రెండిట్లో ఇక్కడ ఈ టెంపరేచర్ సేమ్ కాబట్టి మళ్ళీ M1SL ప్లస్ M2M1 ఇంటూ T3 మైనస్ T1గా పెట్టేసుకోవచ్చు. కింద ఇది రాసేటప్పుడు M3 మైనస్ M2 T2 మైనస్ T1గా తీసుకొని T3గా తీసుకొని మనం ఈ లెక్కను సాధించగలిగితే సీసబ్గుళ్ళ యొక్క విశిష్టోష్ణాన్ని లెక్కించవచ్చు. ఈ మూడింటిని ఇలా మీరు రాసుకోగలిగితే ఇది ఈజీగా ఉంటుంది. చాలామంది పిల్లలు ఇంత పెద్ద సూత్రమా, ఇది రాయడం కష్టం అనుకుంటుంటారు. దాంట్లో భాగంగా ప్రాథమికంగా ఇప్పుడు కెలరీమీటర్ యొక్క ద్రవ్యరాశిని M1గా కొలుస్తాము. కెలరీమీటర్లో నీరు యొక్క ద్రవ్యరాశిని తీసుకున్నప్పుడు నీటి యొక్క ద్రవ్యరాశి మాత్రమే కావాలంటే M2 మైనస్ M1గా తీసుకుంటాము. తర్వాత సీసబ్గుళ్ళ ద్రవ్యరాశిని M3 మైనస్ కెలరీమీటర్లో వేస్తాం కాబట్టి M3 మైనస్ M2గా తీసుకుంటాం. నెక్స్ట్ అలాగే దీంట్లో ఇవి SC, SW, SL అనేవి వాటి యొక్క విశిష్టోష్ణాలు. తీసుకునే టెంపరేచర్ T1, T2, T3లే ఉంటాయి. T1 అంటే గది ఉష్ణోగ్రత, T2 అంటే మనము 100 డిగ్రీల వరకు వేడి చేసినటువంటి సీసబ్గుళ్ళ టెంపరేచరు, T3 అంటే మనం దాని కిలోమీటర్లకు ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఉన్నటువంటి ఉష్ణోగ్రత. ఈ మూడింటిని ఆధారంగా చేసుకొని మనం ఈ సూత్రాన్ని వేసుకొని ఇలా వేయడం చాలా సులభంగా ఉంటుంది. ఇది సాధారణంగా పిల్లలు ప్రొసీజర్ మొత్తం రాస్తున్నారు కానీ కింద సూత్రాన్ని వదిలేస్తున్నారు. ఇలా ఈ మూడింటిని డివైడ్ చేసుకొని వాటి అట్లాగే ట్రాన్స్ఫర్ చేసుకుంటే రాయడం చాలా సులభంగా ఉంటుంది. కాబట్టి ఇలా రాయడానికి ప్రయత్నం చేయండి. ఇప్పుడు ఈ సీసబ్గుళ్ళు కోల్పోయిన ఉష్ణము దేనికి సమానమవుతుందంటే కెలరీమీటర్ గ్రహించిన ఉష్ణరాశికి మరియు నీరు గ్రహించిన ఉష్ణరాశికి సమానమవుతుంది. ఈ రెండింటిని కలిపి మనం ఎలా రాస్తున్నామంటే సీసబ్గుళ్ళ విశిష్టోష్ణాన్ని కనుగొనడానికి SL అనేది చిన్నదిగా పెట్టుకోవచ్చు. ఎందుకంటే లెడ్ బాల్స్ అన్నట్టు లెడ్ బాల్స్ యొక్క విశిష్టోష్ణం అని చెప్పడానికి SL రాస్తున్నాము. దాంట్లో భాగంగా ఏంటి రాస్తున్నాం M1 SC కెలరీమీటర్ ప్లస్ M2 మైనస్ M1 ఇంటూ SW. ఇక్కడ దాకా మనము వీటి యొక్క ద్రవ్యరాశులు విశిష్టోష్ణాలు అవుతున్నాయి. టెంపరేచర్ రెండు కామన్గా ఉన్నాయి కాబట్టి T3 మైనస్ T1గా రాస్తాం బై ఈ మొత్తంలో ఉన్నటువంటి సీసబ్గుళ్ళ విశిష్టోష్ణంలో ఏమున్నాయంటే ఇక్కడ M3 మైనస్ M2 ఇంటూ T2 మైనస్ T3లను మనం సాధించవచ్చు అని చెప్పేసి ఇంపార్టెంట్. ఇది మనము ఇలా ఇస్తున్నాడు. ఎగ్జామ్లో ఇంతవరకు సూత్రం రాస్తే ఖచ్చితంగా మనకి 4 మార్క్స్ పడే అవకాశం ఉంటుంది. ఈ సూత్రం తీసేసి మనం రాయలేము, కష్టంగా ఉందనుకుంటే మాత్రం ఖచ్చితంగా మార్క్స్ కట్ అయ్యే అవకాశం ఉంది. ఓకే, ఇంతవరకు చూద్దాం. నెక్స్ట్ టాపిక్ చూద్దాం మనం. ఇలా మన విశిష్టోష్ణంలో భాగంగా ఇవన్నింటి అంశాలు ఒకసారి పని ఉష్ణము, ఉష్ణోగ్రత, ఉష్ణ సమతాస్థితి, ఈ సూత్రాలు మరియు అనువర్తనాలు, విశ్రమ పద్ధతి, మరి ప్రయోగాల్ని మనం చూసుకుంటూ ఉండాలి. ఇవి కాకుండా నెక్స్ట్ వచ్చింది ఏంటంటే మనకి బాష్పీభవనము, సాంద్రీకరణం అనేటువంటి 2 అంశాలు ఇచ్చినాడు. బాష్పీభవనం అన్నప్పుడు ఆటోమేటిక్గా మనము అణువులన్నీ కూడా ద్రవ అణువులన్నీ కూడా వాయువులుగా మారేటువంటి ఏ ఉష్ణోగ్రతమైన వాయువులుగా మారేటువంటి లక్షణాన్ని మనం బాష్పీభవనం అంటున్నాం. ఈ బాష్పీభవనం అనేది కొన్ని అంశాలపై ఆధారపడి ఉంటుందని చెప్తున్నాము. ఈ బాష్పీభవనం అనే అంశాలు సాధారణంగా 4 అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. అవి 1 వైశాల్యము, 2 ఉష్ణోగ్రత, 3 గాలిలోని ఆర్ద్రత, 4 గాలి వీచే స్థితి. ఇవి సాధారణంగా ఉన్నటువంటి అంశాలు. వీటి గురించి కొంచెం మనం డీటెయిల్గా నేర్చుకొని ఉంటే బాగుంటుంది. అలాగే సాంద్రీకరణం తీసుకున్నప్పుడు సాంద్రీకరణంలో దీనికి ఎగ్జాంపుల్స్ కూడా, బాష్పీభవనానికి ఎగ్జాంపుల్స్ కూడా కొన్ని ఇంపార్టెంట్. నిజ జీవిత ఎగ్జాంపుల్స్ అనేవి చాలా ముఖ్యం. అవి కొంచెం చూసుకొని ఉండండి. అలాగే సాంద్రీకరణం అని ఇచ్చినాం. సాంద్రీకరణం అన్నప్పుడు సాంద్రీకరణంలో ఆర్ద్రత అంటే ఏమిటని ఇచ్చాడు. ఆర్ద్రతను ఆధారంగా చేసుకొని పొగమంచు, తుషారములు ఇచ్చాడు. తుషారము, పొగమంచు అని ఇచ్చాడు. ఈ పొగమంచు, తుషారముల మధ్య భేదం ఏమిటి అని 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. తుషారానికి, పొగమంచుకి గల భేదం ఏమిటి అని క్వశ్చన్ అడిగినప్పుడు 1 మార్క్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. అలాగే ఆర్ద్రత అంటే ఏమిటనేది 1/2 మార్క్, గాలిలో నీటి ఆవిరి సాంద్రతనే ఆర్ద్రత అంటారని కూడా చెప్పడానికి కూడా అవకాశం, ఇలా 1/2 మార్క్ ఇచ్చే అవకాశం ఉంటుంది. వీటి తర్వాత నెక్స్ట్గా వచ్చింది మరగడము, ద్రవీభవనము, ఘనీభవనం అనే 3 అంశాలు ఉన్నాయి.
ఇందులో నీటి యొక్క అన్ని నీరు గురించి మాత్రమే చెప్పినారు. నీరు యొక్క మరగడం అనే స్థాయిని మనం చెప్పినప్పుడు స్థిర ఉష్ణోగ్రత, స్థిర పీడనం వద్ద 100 డిగ్రీల వద్ద నీరు వాయువుగా మారే, ద్రవం వాయువుగా మారే స్థితిని మనం ఏమంటున్నామంటే మరగడం అంటున్నాం. ఈ మరగడాన్ని మనం సాధారణంగా మనకి బుక్ల ప్రకారంగా ఏం తీసుకుంటుంది, ఇది నీటి అణువులు మొత్తం కూడా ఆవిరిగా మారే అంశం ఇది. అందువల్ల ఏమంటుంటే L = విశిష్ట గుప్తోష్ణం అంటున్నాం, బాష్పీభవన గుప్తోష్ణం అంటున్నాం. దీన్ని ఏమంటున్నాము, బాష్పీభవన గుప్తోష్ణము అంటున్నాం. బాష్పీభవన గుప్తోష్ణాన్ని Lతో సూచిస్తున్నాం. L = Q/mగా సూచిస్తున్నాం. Q అనేది క్యాలరీస్లో కొలుస్తున్నాం, M అనేది ఏమో ద్రవ్యరాశిగా కొలుస్తున్నాం. ఆర్ ఇంకొక సూత్రంగా రాయొచ్చు, Q = Lmగా కూడా చెప్పవచ్చు. Q = Lmగా కూడా చెప్పవచ్చు. దీనికి కూడా ఒక ప్రమాణం ఉంది. ఇట్లా బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత అని క్వశ్చన్ అడిగినప్పుడు ఇది దాదాపుగా 540 క్యాలరీలు బై గ్రామ్గా తీసుకుంటున్నాడు. క్యాలరీలు బై గ్రామ్గా తీసుకుంటున్నాడు. మరి ఈ విధంగా మనము ఈ సూత్రంలో 540 అనే ఇంపార్టెంట్ క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఇది హాఫ్ మార్క్గా, అంటే నీటి యొక్క బాష్పీభవన గుప్తోష్ణం విలువ ఎంత అని అడిగినప్పుడు హాఫ్ మార్క్గా అడిగే అవకాశం ఉంది. దాని సూత్రం తెలపండి అన్నప్పుడు L = Q/mగా చెప్పవచ్చు, లేదా Q = L/mగా కూడా చెప్పే అవకాశం ఉంటుంది. అలాగే ద్రవీభవన గుప్తోష్ణాన్ని గురించి చెప్పినప్పుడు ద్రవీభవన గుప్తోష్ణం కూడా ఇంపార్టెంట్. ద్రవీభవన గుప్తోష్ణము L = సేమ్ అలాగే Q/m అని రాస్తాము, Q L/m అని రాస్తాము. దీంట్లో ఇవి కూడా ఇంపార్టెంట్. అలాగే దీనికి కూడా క్యాలరీలు బై గ్రామ్ అని రాస్తాము. అలాగే దీని యొక్క విలువ చూసుకోండి, ఇక్కడ ద్రవీభవన గుప్తోష్ణం విలువ ఇక్కడ 80 క్యాలరీలు బై గ్రామ్గా తీసుకుంటాం. 80 క్యాలరీలు బై గ్రామ్గా తీసుకుంటాం. ఈ రెండింటి యొక్క విలువల మీద మనకు ప్రశ్నించే అవకాశం ఉంది. ఎట్ ది సేమ్ టైం దీన్ని 2 మార్క్స్ క్వశ్చన్లో అడిగే అవకాశం కూడా ఉంది. 2 మార్క్స్లో కానీ ఒకవేళ మొన్న ఈ రీసెంట్గా మనకి ఎగ్జామ్స్లో అయితే 4 మార్క్స్ క్వశ్చన్లు కూడా అడిగి ఉన్నారు. అందుకని ఇవి రెండు ఇంపార్టెంట్. ఇప్పుడు రెండింటిని ఎక్కడ ఉపయోగిస్తాం అనేది ఒకటి ఇంపార్టెంట్. సాధారణంగా మనకి పుస్తకంలో ఒక లెక్క ఇచ్చాడు, ద్రవీభవన గుప్తోష్ణం తర్వాత ఒక లెక్క ఇచ్చాడు. ఏమని ఇచ్చాడంటే 12 గ్రాముల ఐసు 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఆవిరిగా మారినప్పుడు అది గ్రహించిన ఉష్ణరాశి ఎంత అని క్వశ్చన్ అడిగాడు. ఇందులో కూడా ఇంకా ఏంటంటే 12 గ్రాముల ఐస్ ఎక్కడ ఉందంటే -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉన్నది అంటున్నాడు. -10 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద ఉందని చెప్పేసి దీంట్లో 4 అంశాలు వరుసగా ఇచ్చున్నాడు. దాంట్లో భాగంగా ఈ -10 డిగ్రీల మంచు నుంచి 0 డిగ్రీల ఐస్ వరకు రావడం ఒకటి, ఈ 0 డిగ్రీల ఐస్ మొత్తంగా నీరుగా మారడం, నీరు మొత్తం మరగడం, మరిగిన నీరు ఆవిరిగా మారడం, నీటి ఆవిరిగా మారడం. ఇక్కడ నీటి ఆవిరి కూడా 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్దనే మారడం. ఇవి మనం లెక్క చేయాలి. దీంట్లో భాగంగా ఏం చేశానంటే -10 డిగ్రీల నుండి 0 డిగ్రీల వరకు రావడానికి మంచు తీసినటువంటి ఉష్ణోగ్రత ఎంత అంటున్నాడు. అప్పుడు Q ms ∆Tగా తీసుకోవాలి. ఇక్కడ M అనేది 12 గ్రాములు ఇంటూ S అనేది నీటి యొక్క విశ్లేషణం కాబట్టి హాఫ్గా తీసుకుంటున్నాడు, లేక 0.5గా తీసుకుంటారు, ఇంటూ ∆T అనగానే దాదాపుగా 10 డిగ్రీల ఉష్ణోగ్రత వరకు వచ్చింది. ఇట్లా ఈ లెక్కని ఇక్కడ సాధిస్తాం. ఇది ఒకటి. అలాగే 0 డిగ్రీల నుంచి ఇంతవరకు నీరుగా రావడానికి ఇక్కడ వాడే సూత్రం ఏంటంటే Q mLగా వాడతాం. M ద్రవ్యరాశి ఇక్కడ దాదాపుగా మనకి M అనే ద్రవ్యరాశి 12 ఇంటూ L అనేది విశిష్టోష్ణ విలువ 80. ఇక్కడ ml తీసుకున్నాం. అలాగే నీరు ఈ మరగడానికి పడినటువంటి సమయం ఇక్కడ మూడోది. ఇక్కడ మళ్ళీ Q ms ∆Tగా తీసుకుంటాం. M అనేదేమో 12 గ్రాములు, S అనేదేమో 1, నీటి యొక్క విశ్లేషణ విలువ 1, అండ్ T అనేదేమో 100 డిగ్రీల సెంటీగ్రేడ్గా తీసుకుంటాం. ఇలా ఒకటి. నెక్స్ట్
నీటి ఆవిరిగా మారుతున్నది. నీటి ఆవిరిగా పూర్తిగా ఆవిరిగా మారాలి కాబట్టి మళ్ళీ Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎల్గా తీసుకుంటాం. అప్పుడు ఎం 12 గ్రాములు 540, ఇక్కడ 540ని క్యాలరీస్గా తీసుకొని దీన్ని లెక్కిస్తాం. ఈ మూడింటి యొక్క విలువల్ని మనం లెక్కించడం అనేది చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో వీటి మీద క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది. ఇది చాలా సింపుల్ అమ్మా. 10 డిగ్రీల -10 డిగ్రీల నుంచి 0 డిగ్రీలు రావడానికి ఉష్ణోగ్రతను అది ఏం తీసుకుంటుందంటే Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ అని వాడాలి. అలాగే పూర్తిగా నీరు ఇక్కడ విశిష్ట ద్రవీభవన గుప్తోష్ణం విలువను వేయాలి. ఇక్కడ ద్రవీభవన గుప్తోష్ణం విలువ. అలాగే ఇక్కడ కూడా వచ్చేది ఇక్కడ బాష్పీభవన గుప్తోష్ణం విలువను వాడాలి. బాష్పీభవన గుప్తోష్ణం విలువను వాడాలి. ఇక్కడ ద్రవీభవన గుప్తోష్ణం విలువను వాడాలి. Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ ఆల్రెడీ మనం విశిష్టోష్ణంలో నేర్చుకున్నాం. ఆ విధంగా ఈ లెక్కని మనం సాధిస్తే మనకి మంచి మార్కులు వచ్చే అవకాశం ఉంది. ఇది 4 మార్క్స్ అడిగే అవకాశం ఉంది. ఆల్రెడీ మనకి పుస్తకంలో ఉన్నటువంటి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ని మరొకసారి సాధించండి. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. ఘనీభవనం అని ఉంది. నీరు ఘనీభవించినప్పుడు ఏమవుతుంది? నీరు ఘనీభవించినప్పుడు ఏమవుతుందంటే నీరు ఘనీభవమే మనకి ఐస్ లేదా మంచు ముక్కలుగా మారడం. మరి మంచు ముక్క నీటిపై ఎందుకు తేలుతుంది అన్న క్వశ్చన్ ఇచ్చినోడు. మంచు ముక్క నీటిపై తేలడానికి కారణం ఏంటి అన్న క్వశ్చన్ని మనం నిజ జీవిత ఉదాహరణలుగా అడగవచ్చు. ఇది 1 మార్కు 2 మార్క్స్ క్వశ్చన్ అడిగే అవుతుంది. అంటే సాధారణంగా నీటి యొక్క ఘనపరిమాణం కంటే కూడా ఐస్ యొక్క ఘనపరిమాణం పెరుగుతుంది, సాంద్రత తగ్గుతుంది కాబట్టి అది నీటిపైన తేలుతుందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇట్లా మనకి దాదాపుగా ఈ ఉష్ణం అనే పాఠంలో 12 యాక్టివిటీస్తో లెసన్ మొత్తం డెవలప్ అవుతూ వచ్చింది. మనం ఇక్కడ ఇంపార్టెంట్గా ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. సాధారణంగా మనకి ఎగ్జామ్స్లో ఇచ్చేటువంటి అంశాలు ఇవే ఉంటాయమ్మా. దీంట్లో భాగంగా విశిష్టోష్ణంగా తీసుకుంటే ఉష్ణము ఉష్ణోగ్రతల మధ్య భేదాలు అడగచ్చు. అలాగే ఉష్ణ సమతాస్థితి అంటే ఏమిటి అని క్వశ్చన్ అడగచ్చు. నెక్స్ట్ K ఈజ్ ఈక్వల్ టు 273 + Cగా మార్చే అవకాశాలు క్వశ్చన్ అడుగుతుంటాడు. ఇది కాకుండా విశిష్టోష్ణం విలువ, విశిష్టోష్ణం అంటే ఏమిటి అని చెప్పినప్పుడు వెరీ సింపుల్. ఎలా చెప్పచ్చు? 1 గ్రామ్ పదార్థము 1 డిగ్రీ సెంటీగ్రేడ్, 1 గ్రామ్ పదార్థం 1 డిగ్రీ సెంటీగ్రేడ్ పొందడానికి తీసుకున్నటువంటి ఉష్ణరాశి విలువనే మనము విశిష్టోష్ణంగా చెప్పవచ్చు. సింపుల్గా దీన్ని చూసే చెప్పవచ్చు. అంతే, మళ్ళీ డెఫినేషన్ అంటూ ఏముండదు. అలాగే విశిష్టోష్ణం అంటే ఏమిటి అని క్వశ్చన్ అడగచ్చు. Q ఈజ్ ఈక్వల్ టు ఎంఎస్ డెల్టా టీ, S ఈజ్ ఈక్వల్ టు Q/M డెల్టా టీ. ఈ 2 సూత్రాలు కూడా పరిచయం ఉంటుంది. అలాగే వీటిని CGS ప్రమాణాలు, SI ప్రమాణాలు, వీటి యొక్క కన్వర్షన్స్ CGS నుంచి SIకి మార్చడం, SI నుంచి CGSకి మార్చడం. ఇందాక మనం పట్టీ గురించి చదివాము, పట్టికను గురించి కూడా చదివాము. ఆ పర్టికులర్ అంశాలు కూడా గమనించుకోవాలి. అలాగే మిశ్రమ పద్ధతి సూత్రం ప్రకారంగా T ఈజ్ ఈక్వల్ టు M1 T1 + M2 T2/T1 M1 + M2 అనేది మిశ్రమ పద్ధతి సూత్రం కూడా ఇంపార్టెంట్. దానిలో ప్రయోగం విశ్రమాల పద్ధతి ప్రయోగం ఇంపార్టెంట్. ప్రయోగం 4 మార్క్స్కి వస్తాను. ప్రయోగాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా అడిగే అవకాశం ఉంది 2 మార్కుల్లో. అలాగే దీని తర్వాత బాష్పీభవనము, సాంద్రీకరణం అనే అంశాలు ఉన్నాయి. బాష్పీభవనం ఏ అంశాలపై ఆధారపడి ఉంటుంది అన్నప్పుడు వైశాల్యము, ఉష్ణోగ్రత, గాలిలోని తేమ మరియు గాలి వీచే దిశలపై ఆధారపడి ఉంటుంది ఇంపార్టెంట్. అలాగే సాంద్రీకరణంలో ఆర్ద్రత అంటే ఏమిటి, తుషారము, పొగమంచుల గురించి కూడా ఉంటుంది. తుషారం అంటే ఏంటి, పొగమంచు అంటే ఏంటి, లేక రెండింటి మధ్య భేదం ఏంటి అని అడిగే అవకాశం కూడా ఉంది. అంటే తుషారం కంటే పొగమంచు చాలా సాంద్రీకరణం చాలా తక్కువ ఉష్ణోగ్రత వద్ద జరిగేదాన్ని పొగమంచు అని అంటారు. అలాగే మరగడం అంటే ఏంటి, మరగడానికి వెంటనే మనకి 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు మరుగుతుందని చెప్పేస్తుంటాం మనం. 100 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద నీరు మరగడానికి ఏం అవసరం ఉన్నప్పుడు బాష్పీభవన గుప్తోష్ణం అనేది అవసరం అవుతుంది. పూర్తిగా అణువులన్నీ కూడా మరగడం స్థాయికి రావడానికి పట్టేటువంటి ఉష్ణోగ్రతని బాష్పీభవన గుప్తోష్ణం అని అంటాము. దీన్ని L ఈజ్ ఈక్వల్ టు Q/M అంటాము. అంటే 1 గ్రామ్ పదార్థము పూర్తిగా గ్రహించినట్టు ఉష్ణరాశి ఎంత ఉండాలంటే 540 క్యాలరీలు పర్ గ్రామ్గా ఉంటుంది. అలాగే ద్రవీభవన గుప్తోష్ణం ఈజ్ ఈక్వల్ టు L/QM ఇది తీసుకుంటే ఇక్కడ 80 క్యాలరీలు అనేది ఇంపార్టెంట్. ఈ రెండు కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ 1 మార్క్లో కానీ 2 మార్క్స్లో కానీ అడిగే అవకాశం ఉంది. ద్రవీభవన గుప్తోష్ణం అంటే ఏమిటి, దాని యొక్క విలువను తెలుపండి అని అడిగినప్పుడు రెండింటి గురించి రాయాల్సి వస్తుంది. అలాగే ఘనీభవనం అన్నప్పుడు నీరు ఐస్ మంచుగా మారుతుంది. నీరు మంచుగా మారినప్పుడు నీటిపైన మంచు తేలడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు ఘనపరిమాణము, సాంద్రతల మధ్య సంబంధాన్ని మనం చెప్పగలగాలి. ఘనపరిమాణం పెరుగుతుంది కాబట్టి సాంద్రత తగ్గుతుంది కాబట్టి అది నీటిపైన తేలుతుందని చెప్పవచ్చు. ఈ విధంగా ఉష్ణం అనే పాఠాన్ని ఒకసారి మనం రివైజ్ చేసుకుంటే మంచి మార్కులు పొందే అవకాశం ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని ఏపీ ఫైబర్ నెట్ ఛానల్ నంబర్ 23లో లేదా విహారీ టీవీ మొబైల్ యాప్లో వీక్షించగలరు. మరిన్ని అప్డేట్స్ కొరకు విహారీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్,
ఫేస్బుక్ పేజ్, ఇన్స్టాగ్రామ్ మరియు ట్విట్టర్లో కూడా ఫాలో అవ్వగలరు.